గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వేసేసుకుందాము గ్లాస్ పెయింటింగ్. ఓకేనా అండి? ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటేంటో అవన్నీ నేను మీకు చెప్పేస్తాను. గ్లాస్ ఏదైతే మనం వేయాలనుకుంటున్నామో ఆ డయాగ్రామ్ పెట్టుకోండి. పక్కన ముందు స్కెచ్ పెట్టుకోండి. డైరెక్ట్గా పెయింట్తో వేస్తే మిస్టేక్స్ వస్తే మళ్ళీ చెరుకోవడానికి కుదరదు. ఓకేనా అండి? నెక్స్ట్ దీంతో మనం వేసుకుంటాం. ఇంకా కావాలి అంటే దీంతో కూడా వేసుకోవచ్చండి. ఈ స్పార్క్లింగ్ కొంచెం మెరుస్తుంది అనమాట, సిల్వర్ కలర్ అది వస్తుంది. దీంతోనైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. గ్లాస్ పెయింటింగ్స్ మీకు బయట దొరికితే గ్లాస్ పెయింటింగ్స్ అడిగితే ఇస్తారు. ఇలా ఉంటాయి అవి, చూసుకోండి. ఓకేనండి? ఇప్పుడు మనం వేసేద్దాం. ఫస్ట్ నేను ఈ డయాగ్రామ్ వేసేసుకుంటానండి. ఇది మొత్తం వేసుకొని మీకు చూపిస్తాం. ఇలా వేసేసుకోవాలి. ముందు స్కెచ్తో వేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉన్నా చెరుపుకోవడానికి అవుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా పెయింట్తో వేసేసుకుంటే బాగుంది, చెరుపుకోవడానికి అవ్వదు. ఇప్పుడు అయిపోయింది కదండి. ఇంకో దీంతో వేసుకోవచ్చు, లేదంటే మీకు సిల్వర్ చూపించాను కదా, దాంతో అయినా వేసుకోవచ్చు. ఎలా ఉంటుంది యాక్చువల్గా ఇది నార్మల్ ఆయింట్మెంట్స్ అలా ఉంటాయండి. ఇది సపరేట్గా ఇస్తారు. ఇది మనం అటాచ్ చేసుకోవాలి అది తీసిన తర్వాత. ఓకే అండి? ఇప్పుడు మొత్తం అవుట్లైన్ అంతా దీంతో వేసేసుకుంటాం. ఇలా మొత్తం వేసుకొని చూపిస్తాం. ఇదిగోండి, ఇలా వేసేసుకున్నాం కదా. బ్లాక్ అవుట్లైన్ మొత్తం వేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన కలర్స్ అన్నీ తీసేసుకుందాం. బ్లాక్, బ్లూ, బ్రౌన్ కలర్స్ మన చాయిస్ అండి, అంతే. ఇంకా అంతకు మించి చెప్పలేము. ఓకేనండి? ఇప్పుడు వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం కలరింగ్ వేసేసుకుందాం. ఫస్ట్ ఫేస్ నుండి స్టార్ట్ చేద్దాం. ఫేస్ పింక్ కలర్, ఇలా కలరింగ్ చేసేసుకోండి. బాడీ అంతా పింక్ వేసుకోవచ్చు, క్రీమ్ వేసుకోవచ్చు, లేదంటే అసలు ఫేస్ కలర్ కూడా బయట అమ్ముతారు ఫ్యాబ్రిక్ పెయింట్స్లో, అది కూడా తెచ్చి మనం వేసేసుకోవచ్చు. కానీ గ్లాస్ పెయింటింగ్స్ మొత్తం ఆ కలర్స్తో వేస్తేనే బాగుంటాయి కదా అని చెప్పి నేను అది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ రాలేదు, దీంతోనే వేసేస్తున్నాను. లేదంటే ఫేస్ కలర్ రావాలంటే కొన్ని కలర్స్ మిక్స్ చేసుకోవచ్చు. బ్లాక్, రెడ్, ఎల్లో ఆ మూడు మిక్స్ చేసుకుంటే మనకి ఫేస్ కలర్ అనేది కూడా వస్తుంది. ఇలా మొత్తం వేసేసుకున్నాము. ఇలా మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా మొత్తం కలర్స్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇంకా ఈ కలర్స్ కొంచెం ఆరాలండి. కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్కి ఇది మొత్తం డ్రై అయిపోతుంది. అప్పుడు మిగిలినవి కూడా నేను చెప్తాను. చూసారు కదండి, మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి కదా, అది గ్రీన్ కలర్ తీసుకున్నాను నేను. ఇది చూడండి, గ్రీన్ కలర్ పెయింట్ ఇదంతా వేసేసుకుంటాం. ఇక్కడంతా ఎక్కడ గ్యాప్ లేకుండా, అంటే మనకి ఏ కలర్ నచ్చితే అది వేసుకోవచ్చు. ఇది అదని ఉండదు. నేనైతే గ్రీన్ వేసుకుంటున్నాను. గ్రీన్ అయితే దీనికి కాంబినేషన్ బాగుంటుందని చెప్పి బ్లాక్ వేసుకుంటారు చాలా వరకు. బ్లాక్ కూడా బాగుంటుంది, కానీ బ్లాక్ రెగ్యులర్ కదండి, అందుకని నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి గ్రీన్ వేస్తున్నాను. ఇలా మొత్తం గ్లాస్ అంతా ఈ గ్రీన్ కలర్ పెయింట్ వేసేసుకుంటాను. చూసారు కదండి, సెకండ్ కోటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, ఇదిగోండి అల్యూమినియం ఫాయిల్ ఇలా తీసుకొని దాన్ని ఇలా అంటాం. ఇలా చేసాం కదా, ఇప్పుడు ఇలా చేసిన తర్వాత దీన్ని నెమ్మదిగా ఓపెన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అవుతుందన్నమాట. ఇలా మొత్తం నలిపిన తర్వాత ఇలా అవుతుంది. అప్పుడు ఏదైతే బొమ్మ ఉందో దాన్ని ఇలా కవర్ చేసుకుంటాం. ఎక్కడ వదలకుండా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసేసుకున్నాం కదండి.
ఇలా మొత్తం అంతా కవర్ చేసుకోవాలి. బొమ్మ ఎక్కడైతే ఉందో అదంతా మనం ఇలా కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు ఇలా అంటే జస్ట్ మీకు ఎలా ఉంటుందనేది చూపిస్తాను. లైట్ ఆఫ్ చేసి ఎంత బాగుందో ఆ లైట్. ఇలా చూసారు కదండి, ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఇది మొత్తం మనం ఫ్రేమ్ చేయించుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మాకు చూపించు ఒకసారి. ఇదండి, ఇది నేను చేసిన. చూసారు కదండి, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కింద ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే నేను ఇలా చేసే వీడియోస్ అన్నీ మీరు చూసేయాలి కదా, అందుకోసం. ఓకే అండి, బాయ్ బాయ్.